వాళ్ళు ఎవరో పరవన పడితే తెల్లారినా చల్లలేదంట. సరే సర్లే. అలా ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీస్ కొంతమంది కావాలని హైలైట్ చేస్తూ పోర్ట్రేట్ చేస్తున్న ఈ సామాన్ల గోల. దండోరా సినిమా ప్రమోషన్ టైంలో శివాజీ గారు ఆడవాళ్ళని హీరోయిన్స్ ని ఉద్దేశించి చీర కట్టుకోండి పద్ధతిగా ఉండండి అని కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసిన విషయం తప్పే. ఇవే మాటలు మన పేరెంట్స్ మనకు కావాల్సిన వాళ్ళు చెప్తే ఇంతే కంట్రవర్సీ అయ్యి ఉండేది అంటారా? సరే ఇదంతా పక్కన పెడదాం. ఇదంతా కేవలం కొంతమంది సెలబ్రిటీస్ చెప్పుకునే వాళ్ళు వాళ్ళ గుర్తింపు కోసం స్వార్థం కోసం చేసిన కుట్ర. ఎవ్రీ టైం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. శివాజీ గారు ఏదో అన్నారు, దానికి రిలీజియస్ ని ప్రవచనకర్తల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతున్నారు? ఈ సబ్జెక్ట్ కి కులం మతం హిందూ దేవుళ్ళకి ఏంటి సంబంధం? శివాజీ గారి సామాన్ల విషయం హీరోయిన్లు ఉద్దేశించి చెప్పారు. మరి మీరెందుకు అనసూయ గారి విషయంలో అంత బాధపడుతున్నారు? నేనెందుకు అందులో లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్. అయితే ఈ రోజు నుంచి నేను కూడా హీరోనే అంతే. ఇంకా 14 ఏళ్ళ అమ్మాయిని డబ్బులు ఇచ్చి రేపు చేశారని ప్రపంచానికి ఏదో ఈయనకి ఆస్కార్ అవార్డు వచ్చినట్టుగా చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్న ఈ నాన్వేషణ అనే వ్యక్తికి భారతదేశం కోసం, భారత స్త్రీల కోసం, వాళ్ళ సాంప్రదాయాల కోసం మాట్లాడే హక్కే లేదు ఆయనకి. ఇలాంటి వాడు సంస్కారం సాంప్రదాయాల కోసం మాట్లాడుతారు చూసారా, ఇదే మరి దెయ్యాలు వేదాలు వదిలించడం అంటే. శివాజీ గారు ఆయన చేసిన తప్పులకి మహిళా కమిషన్ దగ్గర తప్పు ఒప్పుకున్నారు, పబ్లిక్ గా సారీ కూడా చెప్పారు. సో ఈ టాపిక్ అక్కడతో అయిపోయింది. ప్రపంచంలో వేరే టాపిక్ లేనట్టు, మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేనట్టు, ఇంకా సాగదీయకుండా ఈ సామాన్లు ఆపేస్తే బాగుంటుందని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేసి ఒక లైక్ చేయండి.